బేసన్ మెంతి చట్నీ. ఓకే, మెంతి చట్నీ అనమాట. Yes. సో సింపుల్ రెసిపీస్, ఎఫెక్టివ్ రెసిపీస్ ఇవన్నీ. Yes. ఎస్, మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ మన మెంతి కూర, అలాగే మనకి పచ్చడికి కావాల్సిన పదార్థాలు, అలాంగ్ విత్ దాట్ నువ్వు శనగపిండి కూడా తీసుకోవచ్చు. ఎస్. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. సో కొంచెం ఆయిల్ ఫస్ట్. సో అందులో ఫస్ట్ కొంచెం ఉల్లిపాయలు వేసేద్దాం. అండ్ ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుంది మన కాన్స్టిపేషన్? సో మెంతి కూరలో మనకు ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ ఫైబర్ ఉండడం ద్వారా మనకు కాన్స్టిపేషన్ ని తగ్గిస్తుంది. అండ్ అలాగే బేసన్ కూడా బవల్ మూమెంట్స్ ని రెగ్యులేట్ చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇవి రెండు కూడా మనకు కాన్స్టిపేషన్ ని తగ్గిస్తుంది అండ్ అలాగే డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే కొంతమందికి శనగపిండి అనగానే కొంచెం వాళ్ళకి దాని వల్లనే మోషన్ సిక్నెస్ వస్తుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి కదా, మరి అప్పుడు ఏం చేయాలి? సో కొంతమందికి అది పడదు, నిజంగానే గ్యాస్ట్రిక్ ఇష్యూ రేజ్ అయిపోతా ఉంటుంది. అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ దాని సైన్ వచ్చేసి బవల్ మూమెంట్ ని రెగ్యులేట్ చేయడం. ఎనీవే మనం ఓన్లీ 1 or 2 teaspoons యాడ్ చేస్తున్నాం కాబట్టి పర్లేదు. కానీ బేసన్ విత్ ఆయిల్ డీప్ ఫ్రైడ్, లైక్ మోస్ట్లీ బేసన్ అంటేనే మిర్చి బజ్జి గుర్తుకొస్తుంది. సో అలా ఆయిల్ కాంబినేషన్ లో చేస్తే మటుకు దాని ప్రాపర్టీస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇట్స్ లీడ్ టు అసిడిటీ. ఓకే, సో ఆ రకంగా కాకపోయినా మనం ఇంకో రకంగా మనం బేసన్ ని హ్యాపీగా కన్స్యూమ్ చేయొచ్చు. అండ్ ఇలా ఇష్యూ ఉన్న వాళ్ళు కొంచెం వేయించేసుకుని డ్రై రోస్ట్ అట్లా చేసేసి కూడా కన్స్యూమ్ చేయొచ్చు. ఓకే, సో అందులోనే నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఓకే, పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఓకే, సన్నగా తరిగిన పచ్చిమిర్చి. అండ్ ఈ చట్నీ అనేది మనం దేనిలోకి చేసుకుంటున్నాం ఇప్పుడు? ఇది రైస్ లోకి తినేదా? సో రైస్ లో కూడా తినొచ్చు. అంటే ఎవరైతే స్పైస్ లెవెల్ ఎక్కువగా టాలరేట్ చేయలేరో వాళ్ళు రైస్ లో కూడా తినొచ్చు. అండ్ బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకు చపాతీ, ఫుల్కా ఆర్ పరోటా. ఓకే, సో అలాగా మనకి మామూలుగా రెగ్యులర్ ఇడ్లీ, దోశ వాటిల్లో కూడా తినచ్చా? యా, తినొచ్చు. ఓకే, ఇది మనకి ఆకుకూరతో ఎందుకు చేస్తున్నాం మనం ఇట్లా? సో నార్మల్ గా మనకు ఆకుకూరలోనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే బీన్స్ లో కూడా ఉంటుంది. సో బీన్స్ నార్మల్ గా అందరూ తినేస్తారు 1 or other కాంబినేషన్ లో, లైక్ బీన్స్, ఆలు కానీ అట్లాగా. బట్ ఆకుకూరలు చాలా తక్కువగా తింటారు. బట్ ఆకుకూరలో మనకు ఫైబర్ తో పాటు ఐరన్ లెవెల్స్ కూడా చక్కగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా ఆకుకూరల్ని డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మోస్ట్లీ ఆకుకూరలు అంటే జస్ట్ పప్పులు చేసుకుంటారు లేదా ఫ్రై చేస్తారు. సో ఇలాంటి కాంబినేషన్ లో కూడా చేయొచ్చు అని చెప్పేసి మనం అదే మనం యాక్చువల్లీ పచ్చడి లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ సార్లు కూడా డిఫరెంట్ వెరైటీస్ లాగా మనం తినచ్చు అన్నమాట. నార్మల్ గా మనం ఇప్పుడు టమాటో పచ్చడి ఎలా వస్తుందో కన్సిస్టెన్సీ అదే ఫార్మాట్ లో వచ్చేస్తుంది మనకి. ఓకే, వెయిట్ లో ఉంటాయి అన్ని రకాల ఆకుకూరలు, బీన్స్ అండ్ దాంతో పాటు సాలెడ్స్, స్ప్రౌట్స్, మేథీ సీడ్స్ అండ్ గోధుమలలో, ఓట్స్ లలో ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటిని కూడా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు అడపదడప కన్స్యూమ్ చేస్తూనే ఉండాలి. ఎస్, అవును. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకుందాం? ఆ తర్వాత మెంతి కూర వేసేసుకున్నాం. ఓకే, సో ఆకుకూరలు మనం ఎంత క్వాంటిటీ వేసినా అది లాస్ట్కి మగ్గాక తగ్గుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. సో కొంచెం ఇంగువ. సో నెక్స్ట్ కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు. సో పచ్చడి కాబట్టి మనం స్పైస్ లెవెల్ కొంచెం వేసుకుంటున్నాం. యా, అలాగే పసుపు. సో అందులో కొన్ని వాటర్ వేసుకున్నాము. ఎంత వాటర్ పోసుకోవాలి? కొన్ని వాటర్, అది కొంచెం మాడకుండా ఉండడానికి వేస్తున్నాం ఇప్పుడు. ఓకే,
సరిపోతుందా? యా సరిపోతుంది. ఓకే, ఒకసారి తిప్పేస్తాను. ఇప్పుడు మనం కొంచెం బేసన్ని కూడా కలిపేసుకోవాలి. కొంచెం బేసన్. ఓకే, ఇప్పుడు ఇందులో వాటర్. సౌండ్ లేకుండా కలిపేసుకోవాలి ఇందులోనే. ఓకే, సరిపోతుందా? ఇంకొన్ని వాటర్. సరిపోతుంది. ఇప్పుడు ఈ బేసన్ వాటర్ కూడా ఇందులో వేసేసారు. సో ఎలాగో బేసన్ వేసినప్పుడు వాటర్ అనేది ఈజీగా తీసేసుకోవాలి. సో మూత పెట్టేయాలా? యా, మూత పెట్టేసి ఒక 2 minutes దాన్ని సార్ట్ చేసుకుందాం. ఫైన్. పల్లవి, మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందా లేదో చూద్దామా? యా, చూసేద్దాం. సో కంప్లీట్ కన్సిస్టెన్సీకి అయితే వచ్చేసింది. పర్ఫెక్ట్గా ఉంది. ఆ ఫ్లేవర్స్ కూడా అసలు చాలా బాగా వస్తున్నాయి. యా, సో ఒక్కసారి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, శనగపిండి కదా, కొంచెం మనకి లైట్గా అడుగంటే ముందే మనకి అయిపోయినట్టు లెక్క. యా, ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయిందా పల్లవి? యా మూల్య, బేసన్ మెంతి చట్నీ రెడీ. ఓకే, బేసన్ మెంతి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బేసన్ మెంతి చట్నీకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, తరిగిన మెంతికూర, ఇంగువ, కారం, పసుపు, ఉప్పు, శనగపిండి. బేసన్ మెంతి చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో తరిగిన మెంతికూర, ఇంగువ, కారం, ఉప్పు, పసుపు వేసి కాస్త నీళ్లు కూడా పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, నీళ్లు పోసి కలిపి మగ్గించుకున్న మెంతికూర పాన్లో వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బేసన్ మెంతి చట్నీ రెడీ.